ఏమయ్యా సార్, న్యూస్ సేకరించడం మనకు చేత కానప్పుడు కనీసం పక్క ఛానల్లో చూసైనా ఆ వార్తలు మనం పెట్టుకోవాలి. ఏం జరిగింది సార్? ఏం జరిగింది ఏందయ్యా? అరే అంత వర్షం వచ్చి జనం అంతా కొట్టుకుపోతున్నారు, ఊరంతా కొట్టుకుపోతుందంటే మన దాంట్లో వార్త కూడా లేదు. అవును సార్, ఇప్పుడే చూశాను సార్. మరేం చేస్తా? అక్కడ ఏం లేదు సార్, కానీ 5 గల్లంతనే వస్తున్నారు. వాళ్ళు 5 గల్లంతనే ఎత్తే నువ్వు 15 మంది గల్లంతనేయి. ప్రాబ్లం ఏమి ఉండదా సార్? ఏమీ ఉండదయ్యా, ఎవడు పట్టించుకోడు. వెల్కమ్ టు పెన్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా అప్డేట్. వైజాగ్ లో పలు చోట్ల భారీ వర్షం, అలాగే ట్రాఫిక్ జామ్. ఈ ఇన్సిడెంట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మా ప్రతినిధి రామరాజు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామరాజు, చెప్పు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దేవి, ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది దేవి. లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉంది దేవి? జనం ప్రభుత్వానికి ఎన్నిసార్లు వీళ్ళ కూడా చెప్పుకున్నా పట్టించుకున్న పరిస్థితి లేదు దేవి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయిందని తెలిసింది కదా రామరాజు? అవును దేవి, ఇక ట్రాఫిక్ చాలా ఎక్కువగానే ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎత్తనంత కాలం పరిస్థితి ఎలాగే ఉంటుంది దేవి. రామరాజు, నువ్వు పొరపాటు పడుతున్నావు. మనం భారీ వర్షం గురించి మాట్లాడుకుంటున్నాం. దేవి, నువ్వే పొరపాటు పడుతున్నావు దేవి. నేను ఇక్కడ మాట్లాడుతుంది మున్సిపాలిటీ చెత్త గురించి. కనీసం ఇక్కడ మేఘాలు లేవు, వర్షం పడే అవకాశమే లేదు దేవి. రామరాజు, నీ వాయిస్ క్లియర్ గా లేదు. స్వల్ప అంతరాయం వల్ల కాల్ కట్ అయింది. సో లెట్స్ టేక్ ఏ వెరీ షార్ట్ బ్రేక్. సార్, లైవ్ ప్రోగ్రామ్ చూసారా? చూశాను. ఆ రామరాజు గారికి మెంటల్ వచ్చింది సార్. వాడిని ఉద్యోగం నుంచి తీసేయండి. ఏం చేయాలి నేను చూసుకుంటాను, కానీ నువ్వు ముందెళ్ళి ఆ కుక్కల ప్రోగ్రామ్, చిచ్చి ఆ కుకింగ్ ప్రోగ్రామ్ చూసుకోపో. నీకు సరిపోయే కోటేసుకో. నువ్వు కోటేసుకున్నట్లు లేదు, కోటుకు నిన్నేసినట్టుంది. బయలుదేరి. న్యూస్ యాంకర్ అనగానే జుట్టు ఎర్రబోసుకోవటం, కోటేసుకోవటం. ఆటో ఆటో, బీచ్కి వస్తావా? పక్కనే లాడ్జ్ ఉంది సార్, చాలా బాగుంటది. లాడ్జ్ కాదురా బాబు, ఆర్కే బీచ్కి పోని. ఎక్కండి. ఏంట్రా ఇంత లేటు? పాసింజర్ ఎక్కాలి కదమ్మా. కొంచెం జరగచ్చుగా. అనయ్య, అన్నీ మాట్లాడావా? నేనే మాట్లాడలేదు, నువ్వే మేనేజ్ చేసుకోమ్మా. అయ్ బాబోయ్, అలా చూస్తారేంటండి? నేను అలాంటమైన కాదు. పోలీసుల కోసమే ఈ ఫ్యామిలీ సెటప్. అరగంట ఉంటావా లేదా గంట ఉంటావా చెప్పు. ఆటో ఆపో. ఏంటి, నువ్వు అబ్బాయివేగా? ఆటో కనీసం అరగంటైనా ఉండు. ఒకసారి ఆలోచించండి సార్. నా టచ్ దిగా. వదలమ్మా. ఫిగర్ చూసి పోటుగాడు అనుకున్నాను. చిచి, రైల్వే స్టేషన్ కి పోనీ. కావాలా? వద్దురా బాబు, మాకు చాలు. అరే మావా, నాటుకోడి కాళ్ళు 2 ఇలా ఓపెన్ చేసి తింటే ఉంటుంది. అవునరా, నీ కోడి మీద ఎంతవరకు వచ్చిందిరా? నన్ను మోసం చేసిందిరా. ఏది ఆ గాంధీనగర్ కోడి? ఏంట్రా ఇది రోజు టూ మచ్ అనిపించట్లే? ఒరే బా, నువ్వు మందు తాగలేదని బెంగతో మేము ఫుల్ మందు కొట్టేస్తున్నారా? సారీ. అసలు మీకు డబ్బులు ఎలా వస్తున్నారా? రేయ్, ఓస్టీ ఫినాలేనే తాగేస్తాడు రా. డబ్బులు ఇడివి కాదు, వీడివి. లేదు, ఇది కూడా ఇస్తున్నాడు ఈ మధ్య. అరే, నాకు ఒక విషయం డౌట్ రా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మెయింటైన్ చేయలేకపోతున్నాడు. అలాంటిది ఒక అమ్మాయి 5-6 అబ్బాయిని ఎలా మెయింటైన్ చేస్తుంది? నేను చెప్తాను. వాళ్ళ సెల్కి వచ్చిన మెసేజ్లు ఎప్పటికప్పుడు నచ్చనివి డిలీట్ చేసుకుంటారు. మరి నా సెల్ ఏంట్రా? నన్ను నమ్ముకోమని చెప్పి వేరే ఓ సెల్తో ఉంటుంది. బహుశా వాడి సెల్కి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువేమో. ఇప్పుడు నేను ఏం చేయాలరా? యాసిడ్ పోయాలి. అవునరా, ఈ రోజు నిన్ను, రేపు నన్ను, ఇంకో రోజు ఇంకొకరిని. అందుకే యాసిడ్ పోయాలి. పాపం రా. అరే, తాగినోడు ఎప్పుడు నిజమే చెప్తాడ్రా. ఈడి ప్రాబ్లం నాకు అర్థమైంది. ఇదిగో నార్కోటిక్ డ్రగ్. దీన్ని జస్ట్ ముక్కు దగ్గర పెట్టి పీల్చుకుంటే మనల్ని మోసం చేసిన వాడి మీద కక్ష తగ్గకుండా 24 గంటలు పెంచుతూనే ఉంటుంది. నవ్వేడేస్ యూత్ ట్రెండ్ రా, ట్రెండ్. పీల్చు. ఇది నాకు రా. ఇది నేను వేసుకొని నేనేంటో చూపిస్తా. మెసేజ్ డిలీట్ చేస్తే ఇన్బాక్స్ లేకుండా చేస్తా. సార్ వద్దు సార్, నాకున్నది ఒకే ఒక ముఖం సార్. చిన్నప్పుడైతే ఆ ముఖాన్ని అందరూ పట్టుకొని అని ముద్దులు పెట్టేవారు సార్. ఇప్పుడు ఆ ముఖాన్ని ఎవరు పట్టుకోవట్లేదు, ఎవరు ముద్దు పెట్టుకోవట్లేదు సార్. చందమామ కథ చాలా బాగా చెప్పావురా. అయినా నేను అక్కడెందుకు పోస్తాను?